సో, అమ్మాయి పేరు సారా, హీరో పేరు జొనాథన్. సో, హీరో, హీరోయిన్ అనుకోకుండా ఒక స్టోర్‌లో కలుస్తారు. సో, వాళ్ళు కొంతసేపు మాట్లాడుకొని ఒక మినీ డేట్ లాగా బేకరీకి వెళ్తారు. ఐస్ స్కీయింగ్‌కి వెళ్తారు. సో, నైట్ మొత్తం డేట్ నైట్‌లా ఎంజాయ్ చేస్తారు. బట్ ఒకరికొకరు తెలీదు. ఈవెన్ నేమ్స్ కూడా. సో, గుడ్ బై చెప్పాల్సిన టైం వచ్చేస్తుంది. సో, సారా వెళ్ళిపోదామని అనుకుంటుంది. హీరో నెంబర్, నేమ్ అడుగుతాడు. బట్ సారా డెస్టినీ గర్ల్ అనమాట. ఒక బుక్‌లో తన పేరు, నెంబర్ రాసి ఇది రేపు పబ్లిష్ చేస్తాను అంటుంది. సో, జొనాథన్‌ని ఒక నోట్ మీద జొనాథన్ నేమ్, నెంబర్ రాయమంటుంది. సో, ఆ నోట్ సారా దగ్గరికొచ్చిన, బుక్ జొనాథన్ దగ్గరికి వచ్చిన వాళ్ళిద్దరూ కలిసినట్టే. కట్ చేస్తే 4 ఇయర్స్ అవుతుంది. ఈ వీక్ జొనాథన్ మ్యారేజ్. జొనాథన్ సారాని వెతికాడా? వాళ్ళిద్దరూ కలిసారా లేదా అనేదే స్టోరీ. సో, ఇప్పుడు ఈ మూవీని మీరు ఎందుకు చూడాలి అంటే, ఇది ఎర్లీ 2000s మూవీ. సో, ఎర్లీ న్యూయార్క్ వైబ్స్ అనేవి కావాల్సినంత ఉంటాయి. ఒక ఫ్రెష్ 2000 లవ్ స్టోరీ. అండ్ మూవీ స్టార్టింగ్ నుండే ఎంగేజింగ్‌గానే ఉంటుంది. ఏం స్పాయిలర్ కాదు, కంగారు పడకండి. ఈ మూవీ ఒక మ్యాజికల్ మూవీ. నైట్ షాపింగ్‌కి వెళ్తే అక్కడ సోల్‌మేట్ దొరకడం, ఆ న్యూయార్క్ వైబ్స్, డ్రీమీ వైబ్స్, ఒక మంచి న్యూయార్క్ స్టోరీ అనమాట ఇది. సో, గూగుల్‌కి వెళ్ళి లవ్ స్టోరీ అని ఎతికి ల్యాగ్ స్టోరీస్ చూడడం కన్నా ఈ మూవీ చూడడం బెటర్ అనుకుంటున్నా. సో, యాహ్! ఇదన్నమాట ఈ మూవీ. ఇప్పుడు ఒక హైపోథెసిస్ గురించి మాట్లాడుకుందాం అబౌట్ ద మూవీ. ఈ మూవీ చూడగానే మనకు కూడా న్యూయార్క్‌కి వెళ్ళిపోవాలనిపిస్తుంది. బట్ పోయినా ఏం చేయలేం. ఎందుకంటే అది ఎర్లీ 2000 న్యూయార్క్. ఇప్పుడంతా ఫాస్ట్ అయిపోయిందనమాట. కాబట్టి ఇదొక రేర్ సినిమా. సో, ఇలాంటి సినిమా ఇంకోటి రాదు. ఎందుకంటే ఇలాంటి న్యూయార్క్ లేదు కాబట్టి. సో, ఈ బ్యూటిఫుల్ మూవీని చూసి ఒక మంచి ఫీలింగ్‌ని పొందుతారు. సో, యాహ్! అంటిల్ దెన్ సెరెండిపిటీ. అది 2000 కాబట్టి డెస్టినీ అని అట్లా అయిపోయింది గానీ, మీరు గనుక ఎవరినైనా కలిస్తే ఇలాంటి చెత్త చేయకండి. వాళ్ళు 4 ఇయర్స్ బతికే ఉన్నారు కాబట్టి కలవగలిగారు. సో, ఎల్లుండి కోసం రేపటిని వేస్ట్ చేయకండి. ఈ రోజుని ఫుల్‌గా ఎంజాయ్ చేయండి. రేపటిని ఈ రోజులా జీవించండి.